తెలుగు ఇండస్ట్రీలో డి, రెడీ, బాద్షా, దూకుడు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడు సీను వైట్ల. అప్పట్లో ఈ దర్శకుడితో సినిమాలు తీయాలంటే నిర్మాతలు, హీరోలు తెగ ఉత్సాహపడేవారు. అంతేకాదు ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఈ దర్శకుడు మంచి విజయాలు అందించారు. కానీ గత 3 సంవత్సరాల నుంచి సీను వైట్లకు బ్యాడ్ టైం వెంటాడుతుంది. మహేష్తో తీసిన ఆగడు చిత్రం నుంచి మొదలైంది. దురదృష్టం మెగా తనయుడు రామ్ చరణ్తో తీసిన బ్రూస్లీ కూడా వెంటాడింది. బ్రూస్లీకి అనుకున్నంత విజయం సాధించకపోవడంతో తన తదుపరి చిత్రం నుంచి శ్రద్ధ వహించారు. మెగా బ్రదర్స్ నాగబాబు తనయుడు వరుణ్ తేజతో మిస్టర్ సినిమా తీశాడు. ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈరోజు సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు పెట్టుకున్న హీరో వరుణ్ తేజ, దర్శకుడు సీను వైట్ల. ఎందుకంటే లోఫర్ సినిమాతో డిజాస్టర్గా చూసిన యంగ్ హీరో వరుణ్ తేజకు మిస్టర్ హిట్ కావడం ఎంతో అవసరం. ఈ సినిమా విజయం కోసం హీరో వరుణ్ తేజ మాత్రమే కాదు, దర్శకుడు సీను వైట్ల కూడా ఎంతో ఆశగా ఎదురు చూశాడు. కానీ రిజల్ట్ చూస్తే తీవ్ర నిరాశ ఎదురైంది. మిస్టర్ సినిమాతో హ్యాట్రిక్ ఫ్లాప్ అందుకున్న సీను వైట్ల ఆగడు, బ్రూస్లీ వంటి వరుస పరాజయాల తర్వాత ఒక్కసారిగా సీను వైట్ల కెరియర్ తలకిందులు అయ్యింది. మిస్టర్ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పి సీను వైట్ల నాసిరకమైన కథా స్క్రీన్ ప్లేతో మరింత నాసిరకంగా తీసి దారుణమైన దెబ్బతిన్నాడు. మిస్టర్ వచ్చింది డిజాస్టర్ అయ్యింది. దాంతో సీను వైట్ల కెరియర్ డైలమాలో పడింది అని సీను వైట్ల ఆవేదనలో ఉన్నారంట. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.